ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేటోళ్ళు మన మధ్యప్రదేశ్ రాష్ట్రం వచ్చిండ్రట. పెద్ద పెద్ద కంపెనీలు కట్టేతానికి కోట్ల కొద్ది పెట్టుబడులు పెట్టేతానికి వచ్చిన వాళ్ళ మీటింగ్ నడిచిందట. అదేనుల్లా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనే మీటింగ్ జరిగిందట. మరి మన దేశం నడి రాష్ట్రంలో జరుగుతున్న ఆ సమ్మిట్ ఎట్లా జరిగింది, ఎన్నెన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఏ ఏ కంపెనీని ప్రాజెక్టులు రాబోతున్నాయి అనేది మనం కూడా చూసి తరించాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, చలో మధ్యప్రదేశ్ రాష్ట్రం. हमारे यहाँ इनको खाने को कभी नहीं मिलता, इन तरह फोकस करो बेचारे। हाँ हाँ जाओ जाओ जाओ, अरे देख लेना बेचारा खाने को नहीं मिलता। ఎట్లున్నది పెట్టుబడులు పెట్టేందుకు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్? కొత్త కంపెనీలు కట్టుడు దేవుడేరు గాని తిండి కాడ పెట్టిన దర్వాజాలు కూలగొట్టే కథ అయింది. మీటింగ్ ఎట్లా జరిగింది, ఎవరెవరు ఎన్నెన్ని పెట్టుబడులు ఒప్పుకున్నది ఎంత, ఒప్పించింది ఎంత, ఆఖరికి రాష్ట్రానికి వచ్చే రాబడి ఎంత అనేది ఏం లేదు. తిండి కోసం ఎగబడి భగవాన్ల కాడికి ఉరుకుడే కావాలి అన్నట్టు చేసిండ్రు. సమ్మిట్ ఏ గంగల కలుస్తేంది, నా కడుపు నిండు కావాలి, అసలే మంది ఎక్కువ ఉన్నారు, నేను వెనక పడితే ఆ బుక్కెడు బువ్వ కూడా దొరుకుతుందో దొరకదో అన్నట్టు చేతుల బొచ్చెలు పట్టుకొని కొట్టుకున్నంత పని చేసిండ్రు. ఇంతకు ముందు ఎన్నడన్నా తిన్నరో తినలేదో అన్నట్టు చేసిండ్రు. ఓ తీరుగా చెప్పాలంటే తొక్కిస్లాట జరుగుతుందా ఏంది అన్నట్టే అయింది కొద్దిసేపు. ఈ మీటింగ్ అసోంటి మీటింగ్ కూడా కాదట, ప్రధానమంత్రి మోడీ షురువు చేసిన సమ్మిట్ అట. బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ భోజనాలు పెడితే ఇంకెంత పరువు పోయేదో గాని ఆడికి వచ్చిన జనాల కోసం పెట్టిన భోజనాల కాడ జరిగిన బువ్వ యుద్ధం అటు ఇది. ఖాళీ ప్లేట్ల కోసం ఎట్లా కొట్టుకున్నారో చూడుండ్రి. తిండి కోసం కొట్టుకున్న జనం ఇక్కడున్నారు కాబట్టి మా దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు పెట్టుండ్రి అని బయట దేశాల పెట్టుబడిదారులకు చెప్పినట్టున్నది ఈ కోట్లాట. అట్లున్నాయి మధ్యప్రదేశ్ సర్కార్ పెట్టిన సౌకర్యాలు. ఏం చేస్తాం, సర్కార్కు తగ్గట్టు జనాలు, జనానికి తగ్గట్టు సర్కార్లు. ఇట్లున్నాక దేశం బాగుపడమంటే ఎందుకు బాగుపడది, తప్పకుండా అవుతుంది అని అంటున్నారు ఈ వీడియోలు చూసిన జనాలు. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇక మాతోని కాదు. సర్కార్ శాతగానితనంతోటే ఎస్ఎల్బిసి స్వరంగం తవ్వకాలల్లో 8 మంది ఆగమైతున్నారు. వాళ్ళను ఇగ బయటికి తీస్తారు, అగ బయటికి తీస్తారని చూసినాం కానీ ఈ సర్కార్కు ఏది శాతగాని అర్థమైంది. అందుకే ఎస్ఎల్బిసికి పోతున్నాం అని హరీష్ రావు సార్ అన్నాడు కదా. అగో అన్నట్టే స్వరంగంలా కూలీలు చిక్కుకున్న కాడికి పోయిండు. మరి అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. స్వరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసేతానికి పగడ్బందీ ప్లానింగ్ లేచిండ్రో వేయలేదో గాని హరీష్ రావు వాడికి పోయి చేరకుంటా మాత్రం పెద్ద ప్లాన్ వేసి ఫుల్ సెక్యూరిటీ పెట్టింది సర్కారు. ఆగ చూడుండ్రి ఎంతమంది పోలీసులు గుంపులుగా ఉన్నారో. స్వరంగంలో చిక్కుకున్న కూలీల పరిస్థితి ఎట్లున్నది, సర్కారు ఎందుకు సపోర్ట్ చేయకుంటుంటున్నది అనేది తెలుసుకునే తానికి పోతే పోలీసులు అందరిని ఆపిండ్రట. గులాబీ దండు కార్యకర్తలను పోలీసులు ఎంత ఆపినా ఆగలేదట. అయినా హరీష్ రావు ఇంకో 5 లీడర్లను మాత్రమే ఆడికి పోయేతానికి పర్మిషన్ ఇచ్చిండ్రట. కనీసం మీడియాను కూడా హరీష్ రావుతోని పోనీయలేదట. తీరా ఆడికి పోయినాక స్వరంగంలో పరిస్థితి ఎట్లున్నది, అందులున్న కూలీల తిప్పల ఎట్లా తీరుస్తున్నారు, బయటికి తీసుకొచ్చే పనులు ఏం దాకొచ్చినాయి అనేది ప్రతిపక్ష లీడర్గా తెలుసుకోవాలన్నా వద్దా? కానీ ఆడికి ఓనియకుండా పోలీసులు అడ్డం పడ్డారట. అందుకే హరీష్ రావు కడమ లీడర్లంతా ఆన్నే కూర్చొని ధర్నాకు దిగిండ్రు. రేవంత్ రెడ్డి ఫోన్ కరా, రేవంత్ రెడ్డి ఇక తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడుకుంటా ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఊరే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా?
వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? అన్ని తీర్ల కూలీలను బయటకు తీసే పనులు చేస్తున్నామని చెప్పే సర్కార్కు ప్రతిపక్షం వస్తే భయం ఎందుకు? మీడియాని దగ్గరికి రానియకుండా స్వరంగంలో చిక్కుకున్న కూలీల బంధువులను కలవనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం సర్కార్కి ఏమున్నది? ఎందుకు భయపడుతున్నది అని అడిగిండు. అంతేకాదు బయటికి చెప్తున్న దానికి ఆడ జరుగుతున్న దానికి పొంతనే లేదన్న ముచ్చడే చెప్పిండు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. ఆగో అట్లున్నదట సర్కార్ పనితనం. అన్ని ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు సర్కార్ చక్కదనం మంచిగా లేదట. మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? అంతే కదా, ప్రజల పానాల కంటే ఎక్కువేముంటది. అందుకే సర్కార్ చేస్తున్న పనిని చింత గట్టినంత పని చేసిండు హరీష్ రావు. డీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ ని ఓకే చేసి లోపలుండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే. 6 రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చిరియాలి. 6 రోజులు 8 ప్రాణాలు. తట్టెడు మట్టి తెచ్చేతానికే ఇన్ని రోజులు దండ్లాడిండ్రట. అది కూడా హరీష్ రావు ఆడికి పోతున్నందుకే తెచ్చిండ్రో లేకుంటే పని జరుగుతున్నదని అనిపించుకునే తానికి తెచ్చిండ్రో అని అంటున్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మంత్రులను స్వరంగం దొవ్వే కాంట్రాక్టర్ పట్టిన జేపీ కంపెనీని ఓనర్లను కలిసేతానికి పోతుంటే పోలీసులు చూడుర్రి ఎట్లా ఆపిండ్రో. అరే 8 మంది పానాలు ఎట్లా కాపాడుతున్నారు, ఎందుకు ఆలస్యం అవుతున్నది అనేది తెలుసుకున్నాడు కూడా చెయ్యొద్దా అన్నట్టు కోపానికి వచ్చిండు హరీష్ సారు. అంతేకాదు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకుంటున్న ఉత్తర భారత కూలీల తరపున కూడా హరీష్ రావు మాట్లాడిండు. ఇగో గిట్లున్నది ఎస్ఎల్బిసి స్వరంగం ప్రమాదం ముచ్చట్లు. మరి ఇప్పటికైనా లోపటి ఇరుక్కున్నోళ్ళని తొందరగా బయటికి తీసుకొచ్చే పనులు రువ్వడిగా పెంచుతారో లేకుంటే ఎప్పటి తిరగనే చేస్తారో చూడాలి.